హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. నాకు సడన్గా ఫ్లాష్ అయ్యింది దట్ నందిని గారి ఫ్రెండ్ పేరేంటబ్బా, శాంతి, రైట్? శాంతి గారి బర్త్డే ఈరోజు. సో ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శాంతి గారు. అండ్ ఇలానే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే లాంగ్ లివ్గా ఉండాలి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేసింది రక్ష మాలాకి, శృతికి. అండ్ చెప్పేటప్పుడు తను ఒక మంచి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తన లైఫ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చాలా బిజినెస్లు చేసి వాళ్ళు చాలా రిచ్ మిలియనీర్స్ అయిపోతారు. సో బట్ ఎంత మిలియనీర్ అయినా కూడా మన రక్ష ఏమో ఎప్పుడూ డౌన్ టు ఎర్త్గా వాళ్ళ తాతగారి దగ్గర ఉంటూ వాళ్ళ తాతగారు ఆ ఊర్లో ఉండే స్కూల్లోనే చదువుకుంటూ ప్రశాంతంగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు గౌరీని చూస్తుంది. సో తను బాగా పాడుతుందని తెలుసుకొని తన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడేంటి, సో అలా చూస్తుండగా ఇంకా డయాస్ మీదకి పిలుస్తారు. అని డయాస్ మీదకి వెళ్ళటానికి రక్షకి చాలా భయంగా ఉండి నేను వెళ్ళనండి అని రక్షనే వస్తుంది. గౌరీకి చాలా భయంగా ఉంటుంది. అప్పుడు గౌరీని మోటివేట్ చేస్తూ రక్ష, ఏమీ కాదు, మీరు చాలా బాగా పాడతారు, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తోటి మీరు వెళ్ళి పాడండి, అంత బాగుంటుంది అని చెప్పి ఎంత ఎంకరేజ్ చేస్తున్నా కూడా గౌరీ లేదు ఈ మొహం చూసారా, ఈ మొహంతో నేను డయాస్ ఎక్కంగానే అందరూ నన్ను టీస్ చేస్తారు, వద్దు నేను వెళ్ళను అని అంటదనమాట. అనగానే అసలు అదే కదా మీ అందము అని చెప్పి రక్ష అంటుందన్నమాట. అలా చూస్తూ ఉండిపోతుంది గౌరీ. అదేంటి ఇలా అంటుంది అన్నట్టుగా. సో యాక్చువల్గా తనకి ఏంటి అంటే తన మొహం మీద ఎడం వైపు నిమ్మకాయ అంత పుట్టుమచ్చ ఉంటుందన్నమాట బొగ్గ మీద నల్లగా. తను ఫెయిర్గా ఉండడం వల్ల మచ్చ నల్లగా కొట్టొచ్చినట్టు దూరం నుంచి చూసినా కూడా ఆ మొహం మీద ఏదో మచ్చ ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. అంత పెద్ద మచ్చ ఉంటుంది తన బొగ్గ మీద. సో చూసి లేదు నేను డయాస్ ఎక్కితే నేను ఎంత బాగా పాడినా వాళ్ళు నన్ను చూసే చూపులు కానీ నా మీద వాళ్ళు వేసే సెటైర్లు కానీ నేను తీసుకోలేనండి, నేను వెళ్ళను అని అంటదనమాట. ఎవరు ఏమంటారో నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు ఫస్ట్ అని చెప్పి ప్రోత్సహించి డయాస్ ఎక్కిస్తుంది గౌరీని రక్ష అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా. సరే అని మెల్లగా అప్పటికి భయపడుతూనే మెల్లగా డయాస్ మీదకి ఎక్కుతుంది గౌరీ అన్న పేరు అలవాటు అవడానికి టైం పడుతుంది. సరే ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఇంకా తను ఎక్కి మైక్ తీసుకోవటమే ఆలస్యం. అక్కడ కింద ఉన్న కొంతమంది మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ ఎలాంటి అమ్మాయితో పాడించాలో కూడా తెలీదా, ఇంత అందవికారంగా ఉన్న అమ్మాయితోటి పాటలు పాడిపిస్తారా మీరు, అసలు చూడు మచ్చ చూడు ఎంత గలీజ్గా ఉందో చూడు అని వెటకారం చేస్తూ ఉంటారనమాట ఆమె అందాన్ని. ఇంకా తనకి కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి. నేను అందుకే రానన్నాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుండగా రక్ష వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి అని చెప్పి తన దగ్గర మైక్ లాక్కొని, ఎవర్రా ఇక్కడ ఇంకా మొదలు పెడుతుంది అనమాట. ఎవరు ఇక్కడ అందం గురించి మాట్లాడారు, ఎవరు అందం గురించి మాట్లాడిన వాళ్ళు అనగానే తన స్కూల్ పీపుల్ లీడర్ అవ్వటం వల్ల చాలా సైలెంట్ అయిపోతారనమాట జనాలంతా. అని రక్ష అందరినీ అడిగేసరికి వాళ్ళందరూ కామ్ అయిపోతారన్నమాట. అందం గురించి మాట్లాడిన వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తాను అని చెప్పి ఒక ప్రశ్న వేస్తుందన్నమాట రక్ష అందరికీ. ఇప్పుడు అందం గురించి ఇంతమంది మాట్లాడారు కదా, అందంగా ఉన్నాము అనుకొని వెర్రవీగుతున్న మీ అందరూ నేను అడిగే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంతమంది ఇక్కడ అందంగా ఉన్నాము అనుకునే వాళ్ళకి అందమైన మనసు ఉంది అని అడుగుతుంది అనమాట. అడగంగానే అప్పటిదాకా కిక్కి అని మాట్లాడిన ప్రతి ఒక్కరు నోర్లు మూసుకొని కూర్చుండిపోతారు. అంటే ఇప్పటిదాకా అరిచిన మీకు
మీ మీద మీకే నమ్మకం లేదు దట్ మీకు అందమైన మనసు ఉంది అని. ఎలా ఉంటుంది? ఉండదు. ఉండుంటే మీరు ఒక మనిషిని తన అందాన్ని ఇలా మాట్లాడుండరు. కాబట్టి మీ ఎవ్వరికీ అందమైన మనసు లేని వాళ్ళనే కదా అర్థం. అది మనిషికి కావాల్సింది సౌందర్యం కాదు, ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, లోపల అందం ఇంటర్నల్ బ్యూటీ ఉండాలి. అది మీ ఎవరికీ లేదని నాకు అర్థమైపోయింది. బట్ తనకి ఆ అందం ఉంది. తను లోపల చాలా అందం ఉంది తనకి. తను పాడినా పాడకపోయినా తన ఫ్రెండ్స్ మంచిగా వాళ్ళకి పేరు రావాలి అని చెప్పి తను వాళ్ళకి ఎంత రిహార్సల్స్ చేపించిందో నాకు తెలుసు, మీ ఎవరికీ తెలీదు. అది అందం అంటే అని చెప్పి అయినా ఒక బుక్ని దానిపైన ఉన్న అట్టా వల్ల జడ్జి చేయడం కుదరదు. లోపలికి వెళ్తే కదా ఆ పుస్తకంలో ఉండే లోతేంటో తెలిసేది. అలానే ప్రతి మనిషిని పైనుంచి చూసి జడ్జ్ చేయకండి అని చెప్పి క్లాస్ పీకుతుందన్నమాట అందరికీ. అందరూ వాళ్ళ నోర్లు మూసుకుపోతాయి. అలా మాట్లాడుతున్న రక్షని గౌరీ చూస్తూనే ఉంటుందన్నమాట. ఏంటి తను ఇలా సపోర్ట్ చేస్తుంది నాకు అన్నట్టుగా చూస్తుంది. చూసిన తర్వాత ఇంకా అయిపోతుంది. ఇప్పుడు పాడు, నీ గొంతు విన్నాక వాళ్ళందరూ నించోని మరీ నీకు చప్పట్లు కొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు అని చెప్పి ఆ మైక్ తన చేతికి ఇచ్చేసి తను డాష్ దిగేసి కింద వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట తన పాట కోసం. ఇక తను పాడడం స్టార్ట్ చేస్తుంది. లైక్ నేను ఏఆర్ రెహమాన్ ఫ్యాన్ని. సో నేను ఒక 4-5 పాటలు తీసుకొని సార్కి ఈ పాటని ట్రిబ్యూట్గా ఇస్తూ మ్యాషప్ చేసి పాడుతున్నాము ఈ పాటలు అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆ పాటలు ఏంటంటే, గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ఆ ప్రేమల ప్రశ్నకు కన్నుల బంతులంటే మౌనమా మౌనమా, చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలునే, అది నేను బదులే చెయ్య నూరేళ్ళ చాలవే, లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్నమాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకో జన్మే కావాలి, ఏమి చేయమందువే ఏమి చేయమందువే, పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ, పాడేడు కుసుమాల పచ్చగడ్డి మేనా, ఏ పువ్వుల్లో తడి అందాలు అందాలే ఈ వేళ, వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకు నా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా, కన్నుల్లో నీవే కన్నీట నీవే, కనుమూస్తే నీవే ఎదలో నిండేవే, కనిపించవో అందించవో తోడు, నా చెల్లి రోజావి నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే నేనే, రోజా 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 రోజా, నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా, నేను గాలి సోకగా వదలనులే, నేను నెలవంక తాకగా వదలనులే, ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నేనోర్వనులే రోజా,
అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పెదవులకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని కన్నడకలకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. నాకు తెలుసు మీరందరూ భయపడిపోయి ఉంటారు, ఈ పాటలు కూడా విని నా గొంతుకే భయపడిపోయి ఉంటారు. మంచినీళ్ళు తాగండి, తలనొప్పి వస్తే జండు బామ్ రాసుకోండి, కొద్దిసేపు స్టోరీ పక్కన పెట్టేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి, ఆ తర్వాత మళ్ళీ స్టోరీ వినండి ప్లీజ్. సారీ, యాక్చువల్గా నేను ఈ డిస్క్లైమర్ ముందే ఇవ్వాల్సింది మర్చిపోయా, సారీ. ఓకే ఓకే హోప్ ఏదో ట్రై చేశాను, పర్లేదని అనుకుంటున్నాను. నచ్చకపోతే నచ్చలేదని కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, పర్లేదు ఇంకోసారి ట్రై చేయను. ఓకే ఓకే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత గబగబా తన కళ్ళు తెరిచి పాటలు పాడటం అయిపోయిన తర్వాత చూస్తే నిత్యంగా రక్ష చెప్పినట్టు అందరూ తనకి నించొని ఓవేషన్ ఇస్తారనమాట, క్లాప్స్ కొడతారు, వావ్ సూపర్ సూపర్ అనుకుంటూ. అప్పుడు తనలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందనమాట. ఓ అయితే నేను పాడగలను, వీటిని పట్టించుకోకూడదు ఇక నుంచి అని తనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి ఇంకా వెంటనే అందరికీ థ్యాంక్స్ చెప్పేసుకొని కిందికి గబగబా డయాస్ దిగి వచ్చి రక్ష ఏది సో డయాస్ దిగేసి ఫాస్ట్గా రక్ష ఎక్కడ అని అందరినీ అడుక్కుంటూ తనకి థ్యాంక్స్ చెప్పడం కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా వెతుకుతూ ఉంటే డయాస్ వెనకాల అందరితో మిగతా ప్రోగ్రామ్ హడావిడి వాళ్ళకి పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో బిజీగా ఉంటుందన్నమాట. రక్ష ఫాస్ట్గా గౌరీ రక్ష దగ్గరికి వెళ్ళి సీనియర్ మ్యామ్ అని పిలుస్తుంది అనమాట. సారీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, అందుకే నేను మ్యాక్సిమం మధ్యాహ్నం పూట రికార్డ్ చేస్తా. బట్ ఈరోజు మిస్టర్ రెడ్డికి మార్నింగ్ షిఫ్ట్ అయిన మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తారు, సో అందుకని పొద్దున్నే రికార్డ్ చేస్తున్నాను, అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఎనీవేస్ సారీ వెరీ మచ్. ఓకే, ఎక్కడ ఉన్నాను నేను? సో ఉరుక్కుంటూ రక్ష దగ్గరికి వెళ్తుంది గౌరీ. వెళ్ళి తనకి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. సీనియర్ మ్యామ్ అని పిలుస్తుంది. సీనియర్ మ్యామా, ఇదెవరు కొత్తగా నన్ను సీనియర్ అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి, అంటే గౌరీ గొంతులా ఉంది అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అనమాట. తిరిగి అదేంటది సీనియర్ మ్యామ్ అలా పిలిచారు అంటే, బాగుంది కదా, నేను ఇలానే పిలుస్తాను ఇక మీద మిమ్మల్ని అని అంటదనమాట. సరే మీ ఇష్టం అని అంటది రక్ష. అప్పుడు గౌరీ చాలా థ్యాంక్స్ మ్యామ్, సీనియర్ మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, ఇక నుంచి నేను దేనికి భయపడను, నాకు ఇప్పటిదాకా ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది, ఈ పుట్టుమచ్చ పెట్టుకొని నేను ఎవరి ముందుకి అంత ధైర్యంగా ఎవరిని ఎదుర్కోలేకపోయేదాన్ని, బట్ ఇక మీద నాకు ఆ భయము ఇది పోయింది, ఇప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సో నేను దేనికైనా రెడీ, ఇక అంత సై అంటే సై మ్యామ్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తూనే ఉంటుందన్నమాట. అలా మాట్లాడుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వల్ల అట్లా చెప్తూ ఉంటాకి రక్ష ఏమో కంటిన్యూస్గా తన కళ్ళల్లోకే చూస్తూ, తన కళ్ళల్లో ఆనందం, ఒక బ్లూ కలర్ ఐస్ పెట్టుకొని తను మాట్లాడుతూనే ఉంటే అసలు ఆ కళ్ళల్లో రక్షకి గౌరీ కళ్ళల్లో చాలా ఆనందము అంతా కనపడుతూ ఉంటుందన్నమాట. తిను ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని తన మనసులో అనుకుంటూ తన్నే అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా ఎవరింటికి వాళ్ళు సాయంత్రం ఫంక్షన్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు రాత్రంతా నిద్రపోవడానికి రక్ష చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అరే తన కళ్ళల్లో రక్ష కళ్ళలో గౌరీ కళ్ళే కనబడుతూ ఉంటాయి అన్నమాట. అబ్బా ఏంటిది, ఎందుకు ఈ కళ్ళు నన్ను ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నాయి, పడుకోనివ్వట్లేదు, ఏమవుతుంది నాకు అని చెప్పి 10th క్లాస్ పిల్ల, సో తనకేం జరుగుతుంది అనేది తనకు అర్థం కావట్లా, కానీ తను డిస్టర్బ్ అవుతుంది బాగా.
సో వెంటనే మేరీకి ఫోన్ చేస్తుందన్నమాట. 10:30, 11 ఆ టైంకి ఫోన్ చేసి మేరీ ఫోన్ ఎత్తి, అబ్బా ఈ టైంలో ఏంటి, ఏమైంది అని అంటే, పడుకున్నావా అని అడుగుతుంది రక్ష. మేరీ, ఇంకా లేదే, ఇప్పుడే పడుకుందామని మంచం ఎక్కా అని అంటదనమాట. అనగానే, ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతుంది మేరీ. అప్పుడు రక్ష, లేదే అస్సలు నిద్ర పట్టట్లేదు అంటే, అదేంటి ఈరోజు జరిగిన ఫంక్షన్కి మనం చేసిన హడావిడికి బాగా అలసిపోయి ఈ పాటికి ఎప్పుడో నిద్రపోయి ఉంటావు అనుకున్నా అని అంటది మేరీ. యాక్చువల్గా అయితే బాగా అలసిపోయాననే త్వరగానే 8:30, 9 కల్లా నేను తినేసి బెడ్ ఎక్కేసాను పడుకుందామని. కానీ కళ్ళు మూసుకుంటే అని ఆగిపోద్ది అనమాట. కళ్ళు మూసుకుంటే అని అంటే, అవే కళ్ళు గుర్తొస్తున్నాయి అని అంటదనమాట. అవే కళ్ళ, ఏంటవి, ఎవరి కళ్ళు అని అడుగుతుంది అనమాట మేరీ. అంటే, అదేనే, తన పేరేంటి, గౌరీ గౌరీ కళ్ళే నా కళ్ళలోకి వస్తున్నాయి అని అంటదనమాట. ఎందుకు, పాము కళ్ళలా ఉన్నాయనా, భయం వేస్తుందా అని వెటకారంగా అంటే ఒక కామెడీ చేస్తుంది అనమాట మేరీ రక్షతో. అంటే, చాలా బాగుంటాయి తన కళ్ళు, నాకు చాలా నచ్చాయి అని చెప్పి అంటుందన్నమాట. ఓహో, అందుకు కనపడుతున్నాయి నీ కళ్ళలోకి, లైట్ తీసుకో, కళ్ళు మూసుకొని పడుకోవే, గట్టిగా కళ్ళు మూసుకుంటే అదే నిద్ర వస్తుంది అంటే, నీకు చెప్పాను చూడు అని మేరీని తిట్టుకుంటూ, సర్లే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసి చాలా కష్టపడి పడుకోవడానికి చాలాసేపటికి ఎప్పటికో నిద్రపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి దారిలో వెళ్తూ ఉండగా తన గురించే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట రక్ష. అప్పుడు మేరీ, ఏంటి ఏ లోకల్లో ఉన్నావు, లోడ మాట్లాడే నువ్వు కామ్గా నడుస్తున్నావేంటి అని అడుగుతుందన్నమాట మేరీ రక్షని. అంటే, అబ్బా చెప్పాను కదే, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు, ఇప్పుడు కూడా నాకు తన కళ్ళే కనపడుతున్నాయి అని అంటదనమాట. అంటే తన కళ్ళు నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాయి అంటది మేరీ. అంటే, అవునే, ఈరోజు ఎట్లయినా సరే తను నాకు ఎదురైతే మాత్రం అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నీ కళ్ళతో నన్ను ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగేస్తానే. అంటే, అవునా, అడుగుతావా, నిజమా, చూద్దామా అని అంటదనమాట మేరీ. అంటే, నాకేం తక్కువ, అందరూ నన్ను చూసి భయపడతారు, నేనేంటో అమ్మాయి కళ్ళు చూసి భయపడుతున్నాను, లేదు నేను ఆ అమ్మాయిని గట్టిగా అడిగేస్తాను ఈరోజు అని అంటదనమాట. సరే చూద్దాం, నీ పక్కనే ఉంటాగా, నేను చూస్తా అని అంటదనమాట. చూడు అని చెప్పి ఇంకా ఇద్దరు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ రూమ్కి వెళ్ళాలంటే 8th క్లాస్ రూమ్ దాటే వెళ్ళాలి. సో దాటుతుండగా గౌరీ రక్షను చూసి, సీనియర్ మ్యామ్ అనుకుంటూ అమ్మ వచ్చేస్తుంది అని అంటదనమాట. చూడు ఏదో అడుగుతానన్నావుగా, అడుగు అని అంటదనమాట మేరీ. అనగానే, నువ్వు నోరు మూసుకో అని అంటది రక్ష. అనగానే ఈలోపు సీనియర్ అనుకుంటూ వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సీనియర్ అనగానే, గుడ్ మార్నింగ్ అని అంటదనమాట. అనగానే, ఏంటి సీనియర్, క్లాస్ ముందు నుంచి వెళ్తున్నారు, కనీసం నన్ను పిలిచి ఒక గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియలేదు కదా మీకు అని అంటదనమాట. అది కాదు, క్లాస్కి టైం అవుతుందని ఫాస్ట్గా వెళ్తున్నాను అంతే అని అంటదనమాట. అనగానే పక్కన మేరీ నవ్వడం స్టార్ట్ చేసగానే, ఏంటి మేరీ మ్యామ్ ఎందుకు నవ్వుతున్నారు అని అంటే, ఏం లేదు, నాకు ఇందాక ఇంటి నుంచి స్కూల్కి వస్తుండగా మీ సీనియర్ నాతో ఒక మాట అన్నారులే, అది గుర్తొచ్చింది అని అంటదనమాట. అవునా, నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను నవ్వుతాను అని అంటది గౌరీ. అనగానే రక్ష, అదేదో పిచ్చిగా మాట్లాడుతుంది, తను ఏం పట్టించుకోకు, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొచ్చా అనగానే ఈలోపు మేరీ, అదేంటి ఏదో మాట్లాడుతానన్నావు అని అంటదనమాట. నోరు మూసుకోవే అని. ఏంటి సీనియర్, ఏమన్నా అడగాలా అని అడుగుతుంది అనమాట. లేదు క్లాస్ టైం అవుతుంది అంతే, బాయ్, తర్వాత కలుద్దాం అని చెప్పి గబ్బా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట క్లాస్ రూమ్ వైపుగా. తనకేమీ అర్థం కాదు గౌరీకి, ఏంటి తను ఇలా బిహేవ్ చేస్తుంది, సర్లే అని చెప్పేసి తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మేరీ, అదేంటి ఏదో అడిగేస్తా పొడిచేస్తా అన్నావు, నా దగ్గర ఏమీ అడగలేదు అనగానే, అబ్బా ప్లీజ్ నోరు మూవే, దీని తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.